హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాడిందే పాటరా పాసిబల్ల దాసడా అని మూర్తి టీవీ5 మూర్తి ఆయనతో నేను 1.5 year వర్క్ చేశాను. మూర్తి తోటి మహా న్యూస్ లో. ఈ మూర్తి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనకి ఇమేజ్ కి రావాలి, అంటే మనకి ఏదైనా పేరు రావాలి. పాజిటివ్ వచ్చినా పర్లేదు, నెగిటివ్ వచ్చినా పర్లేదు, మనకైతే పేరు రావాలి. ఇటువంటి మైండ్ సెట్ తో ఉండే వ్యక్తి అన్నమాట. దాంట్లోనే మేము ఉన్నప్పుడే చాలా దరిద్రాలు చేసాం. అందులో ఆయన కత్తి మహేష్ విషయంలో కావచ్చు, శ్రీరెడ్డి విషయంలో కావచ్చు, అలాగే వేరే ఊరికి వెళ్తే అక్కడ మా కార్ల మీద మేమే రాళ్ళు వేసుకొని కొట్టుకొని ప్రత్యర్థులు దాడి చేయడానికి వచ్చారు. మేము ఇక్కడ ఒక పాయింట్ గురించి మాట్లాడటానికి వస్తే అని చెప్తే మా కార్ల మీద మా వాళ్ళే దాడి చేసి మూర్తి పైన దాడి చిత్రీకరించి నానా హంగామాలు చేసిన సిచ్యువేషన్స్ చాలా తెలుసు నాకు. ఎందుకంటే శ్రీరెడ్డి విషయంలో, అమ్మాయి బట్టలు ఇప్పే విషయంలో నేనే అక్కడే మూర్తి గారితో, ఇంకో అతను క్రాంతి అని ఇంకొకతను ఉంటాడు, అదేవిధంగా ఇంకో రిపోర్టర్ ఉంటారు. ఇవంతా కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఆ సజెషన్స్ ఇచ్చింది మొత్తం ద గ్రేట్ మహా న్యూస్ టీమ్ అంతా. అంతేకాదు కత్తి మహేష్ ని వాళ్ళ అమ్మ పేరు పెట్టి ఇన్సల్ట్ చేయడంలో కూడా, కత్తి మహేష్ స్టూడియో నుంచి వెళ్లిపోవటంలో కూడా మా పాత్ర చాలా ఉంది. ఎందుకంటే మేము ఒక రోజంతా డిస్కషన్ చేసి ఏ క్వశ్చన్స్ అడగాలి, ఆయన ఎక్కడ లాక్ అవుతాడు ఏంటి అనే విషయాన్ని మేము క్లియర్ గా ప్లాన్డ్ గా చేసి ఎగ్జిక్యూట్ చేసిన అనమాట. ఇవి నేనే డైరెక్ట్ గా ఆ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోమో హెడ్, అక్కడ ప్రోమో డిపార్ట్మెంట్ నేను చూసుకునేవాడిని కాబట్టి, అంటే ప్రోగ్రామ్ కూడా చూసుకునేవాడిని కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది, నవ్వుకుంటా ఉండేవాళ్ళు. సో అతని మైండ్ సెట్ క్లియర్ గా తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధాలే ఉంటాయి, నిజాలు ఉండవు. బ్రాహ్మణ్ అని చెప్పుకుంటూ ఉంటాడాయన. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి కూడా మేము ఒక షూటింగ్ పర్పస్ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో వెళ్ళాం. యాజ్ ఏ ప్రొఫెషనల్ గా కనెక్టివిటీ ఉంది. అతను ఏంటో నాకు క్లియర్ గా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ మూర్తి అనే వ్యక్తికి తల్లి, చెల్లి, అమ్మ, నాన్న ఈ రిలేషన్స్ అనేవి ఉండవు అని చెప్తా ఉంటాడు ఆయన. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కోసం పుట్టినటువంటి ఆ మహోన్నత త్యాగమూర్తిలా ఆయన ప్రమోట్ చేసుకోవడంలో చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటాడు ఆయన. అంతేకాదు సో కాల్డ్ మూర్తి అనే వ్యక్తి 3 ఎమ్మలకు దూరంగా ఉంటా అని చెప్తాడు. మందు, మగువ, మనీ. మందు, మగువ, మనీ. మందు అంటే నాకు తెలిసి ఎప్పుడు తాగలేదు, నాకు దాని గురించి ఐడియా లేదు. మగువ విషయానికి వద్దాం. అమ్మాయిల జోలికి వెళ్ళని మూర్తికి ఏబీని ఆంధ్రజ్యోతిలో ఒక అమ్మాయి నన్ను హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టింది. అర్థమైందా మీకు? నన్ను హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టింది. దాన్ని లాక్కోలేక పీక్కోలేక సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయాలు మీకు తెలియదు. ఆ అమ్మాయి పేరు అదంతా రివీల్ చేయను, కానీ కేసు అయితే అమ్మాయి పెట్టి మనోడు నన్ను హెరాస్ చేస్తున్నాడని చెప్పింది. మరి మగవకి దూరంగా ఉండేవాడు అమ్మాయిని హెరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కేసు గురించి కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది మీకు, నెట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంత పవిత్రుడు అన్నమాట మనోడు. అయితే మగువ ఓకేనా. మనీ విషయానికి వస్తే మూర్తి శాలరీ నాకు తెలిసి ఏబిఎన్ గురించి పక్కన పెట్టేద్దాం. అక్కడ 60,000 70,000 ఉండేది శాలరీ అప్పుడు. ఇప్పుడు మూర్తి శాలరీ దగ్గర 1.5 నుంచి 2 lakhs ఉంటుంది. ఓకే, మరి మనీ అవసరం లేనోడు శాలరీకి ఎందుకు సేవ చేయటం? ఏదన్నా చిన్న ఛానల్ పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ లాంటిది, దాంట్లోంచి పోరాడొచ్చు కదా. ఎందుకు మూర్తి అనే వ్యక్తి ఎప్పుడు చూడు ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ అండ్ ఇప్పుడు టీవీ5 ఈ ఛానల్స్ అన్ని మీరు చూడండి. ఇవన్నీ పచ్చ మీడియా ఛానల్స్ అన్నమాట. ఎల్లో మీడియా ఛానల్స్ లోనే మనోడు బతుకుతా ఉంటాడు. ఎందుకంటే మనోడికి చంద్రబాబు నాయుడు గారంటే ప్యాంటు చింపుకునే అంత పిచ్చి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేసే పవన్ కళ్యాణ్ గారి పైన మహా న్యూస్ లో ఉన్నప్పుడు ఒక స్పెషల్ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈయన మధు అని ఇంకొక రిపోర్టర్ ఉంటాడు ఎప్పుడు పక్కన. ఇప్పుడు ఆయన లేడు అనుకోండి, మధు మహా న్యూస్ లో ఉన్నాడు. స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు యుఎస్ కి సంబంధించిన కొంతమందిని పిలిచి, అదేవిధంగా కుల నాయకులందరినీ పిలిచి, మన జనసేన రాబోయే రోజుల్లో విజయాలు సాధించాలంటే మనకు ఫండ్స్ కావాలి అంటూ ఫండ్స్ రేజ్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సో కాల్డ్ మూర్తి అండ్ మధు వెళ్ళి అదే హోటల్లో స్పై కెమెరాస్ తీసుకెళ్లి షూట్ చేసుకుని వచ్చారు.
షూట్ చేసుకొని వచ్చింది టెలికాస్ట్ చేయటానికి మూర్తి టేబుల్ పైకి ఎక్కాడు. ఆ రోజు బులెటిన్ జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఎంతెంత అడిగాడు, ఎలా డిమాండ్ చేశాడు, ఏంటి అనేది క్లియర్ గా 4 క్లిప్పుల్లో ఉంది. ఆ 4 క్లిప్లు కూడా హై ప్రయారిటైజ్ చేసి ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి చూపించకుండా ఓ ఎంసీఆర్, పీసీఆర్ అండ్ వంశీ, మూర్తి వీళ్ళకే తెలుసు అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ జరుగుతున్న డిబేట్ లో ఈ మొత్తం ప్రైమ్ టైమ్ లో ఈ మొత్తాన్ని టెలికాస్ట్ చేసే క్రమంలో 2 క్లిప్లు ప్లే చేసిన తర్వాత 3, 4 ప్లే చేయడానికి మహావంశీ ఒప్పుకోల. ఎందుకని? అప్పటికే మహావంశీకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. మహావంశీ పవన్ కళ్యాణ్ తో డీలింగ్ లోకి వెళ్ళాడు. మహావంశీకి సెటిల్మెంట్ జరిగింది. సో ఆ 2 క్లిప్లు ప్లే చేయొద్దు అనేసి ఎంసీఆర్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలా ఫోన్ చేసి చెప్పిన తరువాత మూర్తి కిందకి దిగి రావటం, ఎందుకు ప్లే చేయలేదంటాం, ఇది అని వాళ్ళిద్దరు డిస్కషన్ అవడం. ఆ తర్వాత మూర్తి నేను చేయను అని వెళ్ళిపోవడం జరిగింది. రీజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మూర్తి చేయలేకపోయాడు. మూర్తి పవన్ కళ్యాణ్ ని ఎర్రిపప్పని చేయలేకపోయాడు. సో ఆ విధంగా మూర్తి గారు మహాన్యూస్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఈ గేమ్ అంతట్లో నేను ఉన్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, ఎంత దరిద్రమైన రాజకీయాలు అక్కడ జరుగుతాయో నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది అంటే వాడి ప్రయాణాన్ని బట్టి తెలుస్తూ ఉంటది. నువ్వు ఈటీవీలో జాయిన్ అయ్యి అక్కడే కొన్నాళ్ళు చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చి మహా న్యూస్కి వచ్చి టీవీ5కి వెళ్ళావు. ఈ టీవీ5కి వెళ్ళటం ఈ జర్నీ మొత్తంలో నీ ఎల్లో రక్తం అనేది ప్రజలకి తెలియదు అనుకుంటున్నారంతా. నువ్వు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త అన్న విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అందరికి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఒకవేళ మూర్తి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ ఏ ఇతర పార్టీల గురించి కానీ మాట్లాడాడంటే అది కేవలం చంద్రబాబు గారి పైన ఆయనకున్న అభిమానం, అతనికి ఉన్న భక్తి బట్టి మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే అలా ట్రైనప్ చేశారు ఆయన్ని. ఈజ్ ఎ రోబోట్, అంతకన్నా ఆయన దగ్గర ఏం లేదు. ఇప్పుడు మీకు చాలా విషయాలు నేను క్లియర్ గా చెప్పాలనుకుంటే, ఈ మూర్తి అనే వ్యక్తి ఒక రకంగా నాకు తెలిసి అమ్ముడు పోయిన వ్యక్తి. ఎలా అంటే ఈ పచ్చ ఛానల్లో పనిచేసి పచ్చ అభిమానాన్ని పెంచుకొని నీతి నియమాలు, మంచి చెడు ఇవన్నీ మరిచి వీళ్ళకొచ్చే ప్యాకేజీలు, వీళ్ళకొచ్చే ప్రమోషన్స్, వీళ్ళకిచ్చే బ్యాకప్లు కోసం అమ్ముడుపోయిన వ్యక్తులు వీళ్ళంతా. నేను ఈరోజు చస్తే రేపటికి 2 అని చెప్తా ఉంటాడు. నువ్వు ఈరోజు చస్తే రేపటికి 2, ఎవడ చచ్చినా రేపటికి 2, 3 అయింది అంతే. ఈ చిన్న లాజిక్లు కూడా తెలియని మూర్తి పచ్చ రాజకీయాలు చేస్తుంటే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసే ప్రజలకి నా ఒక విజ్ఞప్తి, మీరు చూసేదంతా వాస్తవం కాదమ్మా, ఆయన చెప్పే నిజాలు కాదమ్మా. ఎందుకంటే కత్తి మహేష్ వాళ్ళ అమ్మని నిర్దాక్ష్యంగా తిట్టించిన వ్యక్తి మూర్తి. ఒక సినిమా రైటర్ని తీసుకొచ్చేసి అతనితో ఇలా మాట్లాడాలని మేము 4 అవర్స్ డిస్కషన్ చేసి ఇక్కడ లాక్ చేయాలి, ఇక్కడ లాక్ చేయాలి, ఈ అడగాలి అని చెప్పేసి ఆ కత్తి మహేష్ ఆ స్టూడియో నుంచి వెళ్ళిపోతూ ఉంటే కిందకెళ్ళి మళ్ళీ మూర్తి అంటాడు, ఆయన ఎవరో రోడ్డుని వెళ్ళే వ్యక్తి అండి, నాకు తెలియదు, నేను మాట్లాడతాను కత్తి మహేష్ గారితో అంటే పిలిపించాను, ఇలా మిమ్మల్ని దూషిస్తాడని నాకు తెలియదు, మా అమ్మ మీద ఒట్టు అని వాళ్ళ అమ్మ మీదే ఒట్టేసుకున్నటువంటి నీతి జాతి లేని ఒక దరిద్రమైన క్యారెక్టర్ మూర్తి ఇది. సో ఆయన చెప్పే వార్తలను ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్ గా దావోస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ మూర్తి సోకాళ్ళు XYZ చేసేటటువంటి ప్రోపగాండా ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. సో ఈ మూర్తి గారి క్యారెక్టర్ నుంచి మీకు క్లియర్ గా చెప్పాను కాబట్టి, ఈ మూర్తి అనే వ్యక్తి న్యూస్ ప్రెజెంటర్ కాదు, ఆయన ఎల్లో బిల్లలు వేసుకున్నటువంటి టీడీపీ ప్రచారకుడు. అలాగే ఆయన కన్సిడర్ చేయాలని, ఆయన చెప్పే న్యూస్ లో వాస్తవికత అనేది ఉండదని మీకు తెలుసు కదా. టీవీ5 ఎవరిదో? బిఆర్ నాయుడు ఎవరైతే ఇప్పుడు తిరుమలలో తన చైర్లో కూర్చొని 6 మరణాలకు కారణమే వరుసగా జరుగుతున్నటువంటి అనర్థాలకి కారణభూతమయ్యాడో ఆయనే టీవీ5 బిఆర్ నాయుడు అంటే. ఆయన దగ్గరే తొత్తుగా చేరినటువంటి టీవీ5 మూర్తి చెప్పేటువంటి అసత్య ప్రచారాలని దయచేసి ప్రజలు జాగరూకతతో ఉండి అర్థం చేసుకుని పక్కన పెట్టాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.